హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో కాజు కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి. వేయించుకుంటూ ఉన్నాక మధ్యలో పలావ్ ఆకు ఒకటి వేసి జీలకర్ర కొద్దిగా వేయాలండి. వేసి బాగా కలుపుకొని వేయించుకున్నాక ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీనిలోకి ఉప్పు రుచికి సరిపడా వేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకొని దీనిలో కారం కూడా వేసి కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని వేయించుకుంటూ దీనిలోకి వాటర్ పోసుకోవాలండి. దీనిలోకి టమాటో పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నామండి ముందుగానే, దాన్ని వేసేస్తున్నానండి. వేసి బాగా కలుపుకొని కొద్దిగా వేగాక వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఇది వేగుతుండగానే మగ్గుతుండగానే పక్కన ప్యాన్లో మనం ధనియాలు, వేరుశనగుళ్ళు, జీడిపప్పు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. కొద్దిగా మిక్సీ పట్టుకున్నాక దీనిలో వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఈ కర్రీలో వేసేసి బాగా కలుపుకొని ఉడికించుకుంటే వేడి వేడి కాజు కర్రీ